అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూ డైరీస్. నేను ఈరోజు వచ్చేసాను లాస్ వేగాస్కి. సో ఫస్ట్ అయితే హోటల్కి వచ్చేసి అంతా రెడీ అయిపోయాను. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం ఫుడ్ తినడానికి. ఏం తింటున్నామో ఎక్కడ తింటున్నానో నేను చూపిస్తాను. కానీ ఫస్ట్ అయితే నేను ఒక చిన్న పార్కింగ్ లాట్ నుంచి ఒక చిన్న స్నిప్పెట్ తీశాను ట్రంప్ హోటల్ అండ్ మేముండే హోటల్ గురించి. సో అవన్నీ నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. చూడండి అదే ట్రంప్ బిల్డింగ్, ట్రంప్ హోటల్ అది హిల్టన్. అండ్ ఇదే మా హోటల్ అన్నమాట, ట్రెజర్ ఐలాండ్. మేము ఫోర్ తిందామని చెప్పి వియట్నామీస్ క్యూజిన్ కి వచ్చామన్నమాట. ఏం తింటాను అన్నది లోపలికి వెళ్ళాక చూపిస్తాను. సీట్స్ లేవు. 25 మినిట్స్ వెయిట్ అన్నారు. సో 25 మినిట్స్ తర్వాత రమ్మన్నారు. సో అప్పుడు లోపల వేరేమని చూసుకొని ఉందాము. వీళ్ళు ఇక్కడ రూలే ఆడుతున్నారు అనమాట. రూల్ ఎలా ఆడుతున్నారో చూద్దాము. బ్లాక్ మీద $3 బెట్ పెట్టారు వీళ్ళు. సో ఒకవేళ ఈ బాల్ ఏదన్నా బ్లాక్ దాంట్లో పడితే కనుక వీళ్ళకి అది డబల్ అవుతుంది అనమాట. $3 కి $6 వస్తాయి. ఎస్, డబల్ అయింది. అది $3 6 కి $6 అయింది. చూడండి, మేము ఆర్డర్ చేసుకున్నాము. నేనేమో చికెన్ ఫో ఆర్డర్ చేసుకున్నా. వీళ్ళేమో ఇది ప్రాన్స్ దిమ్సమ్స్, షింప్ దిమ్సమ్స్. ఇదేమో చికెన్ కర్రీ అండ్ రైస్. ఇదేమో వెజిటేబుల్ ఫో. లెట్స్ ఈట్ అండ్ సీ. నాట్ బ్యాడ్, కానీ నేను టెక్సస్ లో ఉన్నప్పుడు దీనికంటే బెటర్ ఫో తిన్నా. బట్ ఇట్స్ ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. నేను ఇప్పుడు వెనేషియన్ లోపలికి వచ్చాను. ఇక్కడ మొత్తము వెనిస్ లాగా ఉంటది అనమాట. వాటర్ ఉంటది మిడిల్ లో. చూపిస్తాను. దీన్ని లాస్ వేగాస్ వెనిస్ కెనాల్ అంటారు అనమాట. సో ఇక్కడికి వస్తే మటు ఖచ్చితంగా చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం ఏరియా అంతా అలానే వెనిస్ లో ఉన్నట్టే ఉంటది అనమాట. చూడండి, అంతా వెనిస్ లా ఉంది. రాత్రి కూడా నైట్ స్కై ఉన్నట్టుంది. చూడండి, మొత్తము ఇదంతా వాటర్. ఇక్కడ అందరు బోట్లో వెళ్తున్నారు. చూడండి, వాళ్ళు పాటలు పాడుతున్నారు అక్కడ. చూడండి, మొత్తం ఏరియా అంతా వెనిస్ లో ఉన్నట్టే ఉంది. పైన కనిపిస్తున్న స్కై అంతా ఆర్టిఫిషియల్ స్కై. మనకి ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి పెట్టారు, ఏది రియల్ కాదు. అండ్ అంబియన్స్ కూడా సెట్ చేశారు. వెనేషియన్ వాటర్ బోట్ గండోలా రైడ్స్ అంటారు. ఇవి స్టార్టింగ్ $40 నుంచి స్టార్ట్ అవుతాయి. వీడు చూడండి, ఓన్లీ యూటెన్సిల్స్ పెట్టుకొని ఎలా బ్యాండ్ కొడుతున్నాడు. మేము ఇప్పుడు ఆ స్పియర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూడండి, దగ్గర నుంచి ఇంకా చూపిస్తాను. గివ్ మీ 2 minutes. స్పియర్ అయితే గిఫ్ట్ అన్రాపింగ్ ఎఫెక్ట్స్ లో చూపిస్తున్నారు అనమాట. ఒక్కొక్క లేయర్ విడిపోతే మనకి వేరే వేరే లేయర్స్ కనిపిస్తున్నాయి. ఎంతో బాగుంది చూడండి.
ఈ స్పియర్ లోపల షోస్ కూడా జరుగుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీ. అంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఇదంతా కొంచెం లగ్జరీ అవుట్లెట్స్ అన్నమాట. లైక్ అన్ని హై ఎండ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. చూస్తున్నారు కదా అక్కడ బ్రాండ్స్ పేర్లు లైక్ జివాన్షే, రోలెక్స్, కార్టియే, షెనెల్, డియోర్, సో ఆల్ కైండ్స్ ఆఫ్ లగ్జరీ బ్రాండ్స్. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, మళ్ళీ చూపిస్తున్నా. ఇది ట్రంప్ హోటల్, మన కరెంట్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హోటల్ అది. సో కొంచెం జూమ్ చేసి దగ్గర నుంచి చూపిస్తున్నా. చూడండి, ఇదే మా హోటల్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క హోటల్కి ఒక థీమ్ ఉంటుంది. మా హోటల్ పేరు ట్రెజర్ ఐలాండ్, సో అందుకనే పైరట్ థీమ్ లో ఉందన్నమాట. ఇక పైరట్ షిప్స్ అన్ని పెట్టారు ఆ థీమ్ కోసం అని చెప్పి. ఇది మేడమ్ టుసోడ్స్ అని చెప్పి వ్యాక్స్ మ్యూజియం అన్నమాట. దీంట్లో అందరు ఫేమస్ పీపుల్ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి. నాకు ఈ ఫౌంటైన్స్ కి అబ్సెషన్ ఏంటో తెలియదు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఫౌంటైన్స్, సీజర్ ప్యాలెస్ ఎదురుగుండా. ఇది హెల్స్ కిచెన్ అని చెప్పి గార్డెన్ రామ్జీ అని ఒక షెఫ్ది, చాలా ఫేమస్ అయిన. ఇది ఈ హెల్స్ కిచెన్ మీద నెట్ఫ్లిక్స్లో సిరీస్ కూడా ఉన్నాయి, కుకింగ్ షోస్. అండ్ ఇక్కడ మనకి అపాయింట్మెంట్ కావాలంటే 2 months ముందే తీసుకోవాలి. అండ్ లోపల తినడానికి డ్రెస్ కోడ్ ఉండాలి, ఫార్మల్ డ్రెస్సింగ్ కోడ్ ఉండాలి, అప్పుడే అలౌ చేస్తారు లోపలికి. ఇక్కడ బెలాజియోలో ఫౌంటైన్ షో స్టార్ట్ అయింది, దానికనే వెళ్ళాం అనమాట బెలాజియో ఎదురుగుండా. సో ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి నేను మీకు ఫౌంటైన్ చూపిస్తాను. ఫౌంటైన్ షో ఇదే బెలాజియో షో అన్నమాట. ఫౌంటైన్ షో చూడండి ఎంత బాగుంటుందో. ఇది బెలాజియో కాన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్స్. ప్రతి సీజన్ ఇదంతా ఒక టాలెంటెడ్ హార్టికల్చర్ అండ్ ఇంజనీరింగ్ టీమ్స్ వాళ్ళు కలిసి 14,000 square feet మొత్తము బొటానికల్ గార్డెన్స్ కింద మారుస్తారు. అన్ని జాయింట్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దీన్నంతా లాస్ వేగాస్ న్యూ స్ట్రిప్ అంటారు. ఇక్కడ మొత్తం ఒక స్ట్రెయిట్ రోడ్లో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ స్టోర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు ఇంకో యాంగిల్లో చూపిస్తాను. దూరంగా మీకు ఒక ఐఫిల్ టవర్ కనిపిస్తుంది కదా, అది ప్యారిస్ హోటల్. నేను చెప్పాను కదా ప్రతి ఒక్క హోటల్కి ఒక థీమ్ ఉంటుందని, అలాగా దానికి ప్యారిస్ థీమ్ ఉంది. సో అక్కడ ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. అలాగా చూడండి, ఇదంతా న్యూ స్ట్రిప్. ఓల్డ్ స్ట్రిప్ అని ఇంకోటి కూడా ఉంది, అది నేను నెక్స్ట్ పార్ట్స్లో చూపిస్తాను. ఇగో ఇదంతా కసినో, మేము ఉంటున్న హోటల్ కింద ఉన్న కసినో ఇదంతా చూడండి. ఇప్పుడు నైట్ టైం కదా, ఇంకా ఫుల్ హెవీగా ఆడుతూ ఉంటారు అందరూ. మొత్తం బేస్మెంట్ అంతా కసినో ఉంటది వీళ్ళ దగ్గర.
బైక్ చూడండి ఎలా ఉందో, ద సైలెన్స్ ఆఫ్ టీఐ. ఇది కస్టమ్ మేడ్ బైక్ అనమాట. అక్కడ హెడ్ కనిపిస్తుంది కదా, అది మెడ్యూస్ అది, కానీ ఇంజన్ మటుకు హార్లే డేవిడ్సన్ ఇంజన్, దాంతో చేసిన మోటార్ సైకిల్. సో నేను లాస్ వేగాస్ ట్రిప్ చూపించేశాను, ఫౌంటైన్ చూపించాను, బెలాజియోది స్పియర్ చూపించాను. సో ఇన్ని కవర్ చేశాను. ఇప్పుడైతే నేను హోటల్కి వచ్చేసాను, కాసేపు రెస్ట్ తీసుకోవాలి టైం పాస్ చేసేసి అర్జెంట్గా. సో రేపు అయితే బయలుదేరి వెళ్ళిపోతాం మేము ఇంటికి. రేపు మార్నింగ్ వెళ్ళే దారిలో ఏమన్నా కనిపిస్తే ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ నైట్. హలో అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. లేచాము, రెడీ అయ్యాము, బ్రంచ్ కూడా తినేసాము. నేను చిపోట్లే తిన్నాను. చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది, కాళ్ళు కూడా చాలా నొప్పులుగా ఉన్నాయి. సో యా, నెక్స్ట్ స్టాప్ హౌజా లేకపోతే లాస్ వేగస్లో ఓల్డ్ స్ట్రిప్ అని ఒకటి ఉందంట, ఆ ఓల్డ్ స్ట్రిప్ చూద్దాము. ఐల్ కీప్ యూ అప్డేటెడ్. సో మనం ఇప్పుడు లాస్ వేగస్ ఓల్డ్ స్ట్రిప్కి వచ్చాము. నిన్న న్యూ స్ట్రిప్ చూసాం కదా, కానీ దానికంటే ముందు దీన్ని లాస్ వేగస్ స్ట్రిప్ అనేవాళ్ళు. ఇక్కడ చూడండి, అన్ని షాప్స్ అవన్నీ కూడా కొంచెం ఓల్డ్గా కనిపిస్తున్నాయి. స్టోర్స్ అవన్నీ, లేకపోతే ఇక్కడ ఉన్న థియేటర్స్ అవన్నీ కొంచెం ఓల్డ్గా కనిపిస్తున్నాయి కదా, దీన్నంతా ఓల్డ్ స్ట్రిప్ అంటారు. దీనిని గోల్డెన్ నగెట్ హోటల్ అండ్ కసినో అంటారు. ద ఫస్ట్ కసినో అండ్ హోటల్ ఇన్ ద హోల్ లాస్ వేగస్ అనమాట. అప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం అదే ఉంది, కసినో అండ్ హోటల్. చూడండి, దీనిని ఫెర్మాంట్ స్ట్రీట్ వాకింగ్ అంటారు. చూడండి పైన అంతా డిజిటల్గా ఎలా ఉందో. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయాము. 5 hours జర్నీ పడింది అండ్ ఫుల్ టయర్డ్ అయిపోయాం. తొందర తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వ్లాగ్స్ చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వ్లాగ్స్ పెడతాను. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. అందరు బాగా సెలబ్రేట్ చేసుకోండి న్యూ ఇయర్. అండ్ ఎస్, అంతే. గుడ్ నైట్, బాయ్.